తెలుగుదేశం పార్టీ 5వ డివిజన్ అధ్యక్షులు నందిపాటి దేవానంద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు డివిజన్ పార్టీ ఆఫీస్ నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యలమంచిలి రాజేష్, బ్రహ్మేశ్వరరావు, చెరుకురి మల్లికార్జున, దోమకొండ రవి పాల్గొన్నారు. ఫాదర్ ప్రకాష్ గారు ఇచ్చేసి నన్ను ఆశీర్వదించడం, అదేవిధంగా వారి యొక్క దీవెనలు మా కుటుంబానికి ఇవ్వడం ప్రత్యేకమైన హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు ఎంతో మంది, మన సుశీలమ్మ గారు కుటుంబం, అదేవిధంగా పెద్దలు రాజేష్ గారు, బ్రహ్మేశ్వరరావు గారు, దోమకొండ రవి గారు, అదేవిధంగా ఏడుకొండల గారు, ఓజస్ బాబాయ్, అదేవిధంగా మల్లికార్జున గారు, ఆత్మీయులందరూ, రాజేష్ గారు, రామారావు గారు, ఈ విధంగా నా ఆత్మీయులందరూ మధ్యన ఈ పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందనుకోవాలా, లేదంటే నా బాధ్యతలను ఇంకా గుర్తు చేసుకొని నన్ను నేను ఇంకా మార్చుకోవాల్సి, ఇంకా ఏ విధంగా వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఈ ప్రాంతానికి నేనేదో చేయగలనని నన్ను నమ్ముతున్నటువంటి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో నాకు అర్హత ఉందో అర్హత లేదో అనేది నేను ఆలోచించుకుంటే ఒక్కోసారి నేను తేలిపోతూ ఉంటా. అయినా నన్ను నమ్మి నాతో పాటు నడుస్తూ నన్ను చేపట్టి నడిపిస్తున్న పెద్దలు, అనునిత్యం నాకు తోడుగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ కానీ, పార్టీ నాయకులు కానీ, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు కానీ, మా డివిజన్ ప్రజలందరూ ఎంతమంది వీరి యొక్క సహకారంతో నన్ను నడిపిస్తున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో 2005 నుండి ప్రారంభిస్తే 2025 వరకు వచ్చాం. ఈ 20 సంవత్సరాల్లో నేను తెలుసుకుంది ఏంటంటే, నాకేం తెలియదని, నాకేమీ చేత కాదని, కానీ ఇంకా తెలుసుకోవాలి, ప్రజల సమస్య మీద ఎట్లా స్పందించాలి, ప్రజల కోసం పనిచేసే విధానంలో మనల్ని మనం ఏ విధంగా ఇంకా మార్పు చెందాలి.